సార్ ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. చాలామంది చాలా సమస్యలు చెప్తున్నారు కదా, అప్లై నో రిప్లై అన్నట్టుగా ఉంది ఇక్కడ. కాబట్టి కొన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. నాకు సంబంధించి నా క్యాంప్ ఆఫీస్ గురించి గత 15 నెలల నుంచి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఆశ్చర్యంగా ఏంటంటే మేము అడిగిన క్యాంప్ ఆఫీస్ గురించి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర సమాచారం ఉండదు, జిహెచ్ఎంసీ దగ్గర సమాచారం ఉండదు. మా నియోజకవర్గంలో ఒక ఈద్గా గ్రౌండ్ ఉంది, రోడ్ నెంబర్ 10లో ఈద్గా గ్రౌండ్ ఉంది అధ్యక్ష. ఆ ఈద్గా గ్రౌండ్లో సిపిడిసిఎల్కి మన ఒక సబ్ స్టేషన్ గురించి ల్యాండ్ అలాట్మెంట్ ఇచ్చారు. అక్కడ ఇప్పుడు రంజాన్ నడుస్తుంది, ఈద్గా గ్రౌండ్ అది, దాని పక్కకు వేరే ప్రభుత్వ స్థలం ఉంది. ఆ స్థలంలో కొంచెం నాకు క్యాంప్ ఆఫీస్కు స్థలం ఇవ్వమంటే అది వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు. సబ్ స్టేషన్కు నేను లోకల్ ఎమ్మెల్యే ఉంటే నా నాలెడ్జ్ లేకుండా నేను ప్రివిలేజ్ నోటీస్ ఇస్తే కూడా యాక్షన్ తీసుకుంటారో లేదో అని చెప్పి మీరు చెప్తా ఉన్నాను. ఎందుకంటే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేటువంటి నాకు నా హక్కు ఉంది కాబట్టి, నా ఫండమెంటల్ రైట్ కాబట్టి నేను చెప్పొచ్చు. కానీ నా ప్రమేయం లేకుండా, నా యొక్క ప్రెజెన్స్ లేకుండా అక్కడ ఫౌండేషన్ వేశారు. నేను పోయి నా రెగ్యులర్ స్టైల్లో పలగొట్టాను పోయి. ఎందుకంటే ఇక నాకు వేరే ఆప్షన్ లేదు కదా సార్. ఆప్షన్ ఉన్నప్పుడు అంటే వేరే తీరు చెప్పొచ్చు. సో మరి మంత్రి గారు ఉన్నారు కాబట్టి, భట్టి గారు ఉన్నారు కన్సర్న్ మినిస్టర్ కాబట్టి వారి నోటీస్ తీసుకొస్తున్నారు అధ్యక్ష. ఇక తర్వాత చెప్తా ఉండు రాజుబాయి సార్. రెండోది అదే చెప్తున్నా, నోట్ అంటారు తర్వాత నోట్ అంటారు రిప్లై వస్తుంది. అబ్బాయి నువ్వు చూడలేదా సార్? ఇంకోటి, నేను రీసెంట్లీ ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాను అధ్యక్ష. వాళ్ళు ఏదో ఫంక్షన్ పెట్టుకుంటే పోతే అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టరు ప్రిన్సిపల్ వచ్చి నాకేం రిక్వెస్ట్ చేశారంటే, సార్ మాకు గుడ్లు మిడ్ డే మీల్లో వస్తుండే, ఇప్పుడు మొదలు ఇస్తున్నారు సార్ అని చెప్పిండు. చిన్న పిల్లలు వచ్చి నేను రోజు ఎన్ని గుడ్లు అయితే 20 చెప్పు నేనే పంపిస్తా అని చెప్పిన. మరి ఆ పిల్లలకు మనం ఇవ్వాలి కదా అధ్యక్ష గుడ్లు, అది ఒకసారి ఆలోచించండి. రెండోది, ఆ స్కూల్స్లలో ROR ప్లాంట్స్ పెట్టమని చెప్పి నేను నా బడ్జెట్ కూడా ఇచ్చాను. మరి ఇప్పటిదాకా బడ్జెట్ నా ఏదైతే రెగ్యులర్గా వచ్చే బడ్జెట్లో ఇచ్చాను. కానీ ఒక ROR ఒకటేమో NBT నగర్లో రౌండ్ టేబుల్ స్కూల్ ఉంది సార్, చాలా పెద్దది, సుమారు 2000 మంది విద్యార్థులు చదువుతారు. జూబ్లీహిల్స్లో అలాగే ఉంది, ఆడ కూడా ROR ప్లాంట్ అడిగాను, అవ్వలేదు. ఇంకోటి, ఇది చాలా ప్రధానమైనటువంటి సమస్య కాబట్టి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. నోట్ అనేది అది రెగ్యులర్ ప్రాక్టీస్ అధ్యక్ష. నోట్ అంటే మాకు తెలుసు, నేను కూడా మంత్రిగా పనిచేశాను. నోట్ చేసుకుంటామంటాం, బయటికి పోయిన తర్వాత అది డస్ట్బిన్లో వేస్తాం ఆ పేపర్ తీసుకుపోయి. ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ కాబట్టి నేను చేశాను కాబట్టి చెప్తున్నా అధ్యక్ష. నేను వాళ్ళని ఎవరిని బ్లేమ్ చేస్తలేను. ఇప్పుడు నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు ఏం మాట్లాడాలో. అందరికంటే సీనియర్ ఎమ్మెల్యే నేను సార్. ఇంకోటి, EWS కాలనీ నేను మినిస్టర్ ఉన్నప్పుడు ఫౌండేషన్ వేసి కాలనీ కట్టించాను. ఆ EWS కాలనీలో ఒక వ్యక్తి వెంకటరెడ్డి అని 5-6 ఇండ్లు వాళ్ళకు కొంచెం డబ్బులు అప్పు కింద ఇచ్చి అన్ని ఇండ్లు లాక్కొని 6 ఫ్లోర్లు వేశారు. నేను కంప్లైంట్ జోనల్ కమిషనర్ కంప్లైంట్ విత్ పిక్చర్స్ కోర్టు ఆర్డర్తో సహా పంపించాను. ఈరోజు వచ్చే ముందు MRO గారికి, తహసీల్దార్ గారికి, అదేవిధంగా DC గారికి పంపించాను. యాక్షన్ తీసుకుంటలేరు. EWS కాలనీ అది పర్మిషన్ ఎలా వచ్చింది? ఇక్కడ కిట్టుకు ఏంటంటే మా దగ్గర ఉన్న టౌన్ ప్లానింగ్ ACP చిన్న పేపర్స్ పెట్టుకున్నారు. మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు వారి కన్సర్న్తో. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, వాడే సొంతగా స్క్రీన్ ప్రింటర్ దగ్గరకు పోయి పేపర్ తీసి ఇక్కడ ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ ఫోటో తీసి అది CCPకి ఒకటి ACPకి ఒకటి పంపిస్తాడు. దీని మీద యాక్షన్ తీసుకుంటారు. మళ్ళీ వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి బిల్డింగ్ కట్టేస్తారు. ఇది నడుస్తుంది కాబట్టి దయచేసి మీ సీరియస్ మ్యాటర్స్ ఇవి కాబట్టి ప్రభుత్వం తీసుకురావాలని బాధ్యత ఉంది కాబట్టి చెప్తా ఉన్నాను. మీరు అదే నోట్ చేసుకుంటారు, రెగ్యులర్గా చెప్తారు కాబట్టి అది మీ ఇష్టం, నేనేం దాన్ని చెప్పలేను. కాబట్టి ఇలాంటి ఎవరైతే సోషల్ మీడియాని మిస్యూజ్ చేసుకొని ఇలాగా అందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, ఇది చాలా హైదరాబాద్ సిటీలో చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది. బిల్డర్స్ని చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి GHMC అధికారులు అయితే వణికిపోతారు. వాళ్ళతో ఎమ్మెల్యే ఫోన్ చేసినా, మినిస్టర్ ఫోన్ చేసినా భయపడడు. కానీ ఆ సోషల్ మీడియా వాడు ఫోన్ చేస్తే మాత్రం సార్ నేను యాక్షన్ తీసుకుంటా అంటాడు. ఇద్దరు కూర్చొని లావాదేవీ జరిగిపోతుంది. సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి క్యాంప్ ఆఫీస్ విషయంలో సీరియస్గా తీసుకోండి. తర్వాత ఈ EWS కాలనీ ఏదైతే ఇల్లీగల్గా కట్టాడో
అది ఇమ్మీడియట్గా డెమాలిష్ చేయాలి. ఎందుకంటే పబ్లిక్ అంతా వచ్చి నా మీద పడతా ఉన్నారు. క్యాంప్ ఆఫీస్ లేకుండా నేను హైదరాబాద్ సిటీలో ఉంటా కాబట్టి వందల మందితో డైలీ ఇంటరాక్షన్ ఉంటుంది అధ్యక్ష. వాళ్ళని కూర్చోబెట్టుకోవడానికి కూడా మనకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి నా క్యాంప్ ఆఫీస్ గురించి కూడా దయచేసి మరి నోట్ చేసుకుంటారని చెప్తారు. కాబట్టి మీరు ఒక డైరెక్షన్ ఇవ్వండి. థ్యాంక్ యూ. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, సభా నియమావళి ప్రకారం 0 అవర్ ఏ ప్రభుత్వంలో ఉన్నా ఎవరి ప్రభుత్వంలో ఉన్నా అదే నిబంధనల ప్రకారంగా జరుగుద్ది. ఇది కూడా నోట్ చేసుకోవటం జరిగింది అధ్యక్ష.